గణేశాయ నమః. ముందు వీడియోలో మనం తపస్సు గురించి తెలుసుకున్నాం. భగవద్గీతలో శ్రీకృష్ణుడు 3 రకాల తపస్సులు చెప్పాడు. ఇది శ్రద్ధాత్రయ విభాగ యోగంలో చెప్పబడింది. దేవద్విజ గురు ప్రాజ్ఞ, పూజనం శౌచమార్జవం, బ్రహ్మచర్యం అహింసా చ శారీరం తప ఉచ్యతే. తపస్సులో మొదటిది శరీరంతో చేసే తపస్సు. దీనివల్ల శారీరకమైన పాపాలు దోషాలు పోయి పవిత్రీకరించబడతారు. దేవతలను, ద్విజులను, గురువులను, జ్ఞానులను గౌరవించి పూజించడం, శుచిని పాటించడం, బ్రహ్మచర్యాన్ని పాటించడం, అలాగే శాస్త్రవిరుద్ధమైన హింసను వదిలేయడం శరీరంతో చేసే తపస్సు అవుతుంది. రుజుత్వం అంటే కపట స్వభావం లేకపోవడం, మనసులో ఒకటి బయట ఒకటి, ఆలోచనలో ఒకటి ఆచరణలో ఒకటి కాకుండా ఒకే విధంగా ఉండటం రుజుత్వం. శౌచం అంటే శాస్త్రం నిర్దేశించిన విధంగా శుచిని పాటించడం. Please like, share and subscribe.